బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఘనపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా
జగత్తో మార్చెదవు నీ నామముకే మహిమతో మన ప్రియులైన దేవుడు ఏమైనా చేయగలడు. బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దిగులో ఉన్నావా, దేవుడి మీద ఆధారపడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకారుడు నటించు దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు మన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. పిల్లగా మనకు సాధ్యపడి మనం చేయని కార్యాలు ఉన్నాయి. మనం తలచలేము మన ప్రభువు సాధ్యము. అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలిగిన దేవుడు. మనం ఆరాధించే యేసయ్యా, మనం ఆరాధించే యేసయ్య నమ్మకమైన దేవుడు, ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, నీకు అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలిగిన దేవుడు. నమ్మకలుసుగా ప్రభువులను ప్రభాస్తోత్రం ఏమైనా చేయగలనైనా చేయలేము ప్రభు. మట్టివారు తల్లి మట్టివారు లోకంలో ఎన్నో అసాధ్యాలు అమ్ముకునేదైనా కార్యములు జరగలేదు ప్రభు, కార్యములు జరగలేదు ప్రభు. కొండల వలె కట్టుబడుతున్నది దేవా, ఏమైనా చేయగలిగిన దేవుడు, నీకే సాధ్యము అయినా జరిగించండి కార్యములు. అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చేయగలిగిన మహాభక్త దేవుడు ఆయన ప్రభు. నీవే చేయగలిగిన దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ద్వారా నీకు అర్పిస్తున్నావు. మా కార్యములను, మా కుటుంబాలను కార్యములను మీరే చేయమని యేసునామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. అందరం కూర్చున్నాం. మన మధ్యలో ఉన్న దోషం మా దేవుడు వారికి జరుగుతుంది. అసలు చెప్పలేదు, అయినా పర్వాలేదు. మధ్యలో నాకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి దేవుడు వాటితో చూపమా ఏం వల్ల రాగలే. దేవుడు నాకు పెద్ద మీ అందరికీ నామం తెలియజేసుకుంటాను. అనుకోని రీతిగా మరలా మీ మధ్య దేవుడు నన్ను నిలబెట్టుకోవడం అది దేవుని చిత్తమైనది. అందుని బట్టి దేవాదేవుడికి కోటాను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. స్తోత్రమైన స్థుతి 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 దానిసేనైనా తండ్రి యేసయ్య, మీ బంగారు పాదాలనైనా తండ్రి కోటాను కోటి స్తుతులు స్తోత్రాలైనా తండ్రి యేసయ్య. నైనా మమ్మల్ని అందరినీ నైనా తండ్రి మీ పాద సన్నిధిలో చేర్చినైనా తండ్రి యేసయ్య, ఈ విధంగా నైనా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ధ్యానించడానికి నైనా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలనైనా తండ్రి యేసయ్య. నాయనా తండ్రి నన్ను మీ నోట్లు దూరంగా వాడుకొని నైనా తండ్రి యేసయ్య, నాయనా తండ్రి యేసయ్య మీ వాక్యాన్ని నైనా తండ్రి యేసయ్య చెప్పేంతనైనా తండ్రి అర్హత లేకపోయినప్పటికీ నైనా నన్ను నువ్వు పెట్టుకోము నాయన. మిమ్మల్ని వేడుకుంటూ యేసయ్య త్వరలో తిరిగి రానైనా యేసయ్య నామం పేట అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామం పేట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము దేవుని వాక్యంలో చూసుకుంటే ఈ 66 గ్రంథాల్లో స్త్రీలకు సంబంధించినవి 2 గ్రంథాలు ఉన్నాయి. ఏంటవి? ఎస్తేరు, రూతు. ఎస్తేరు గ్రంథం.
రూత్ ఎవరు? ఏ వంశానికి చెందింది రూతు? మోయాబీరాలు. ఎస్తేరు యూదురాలు. ఎస్తేరు యూదురాలు, రూతు మోయాబీరాలు. కానీ రూతు ఎవరిని పెళ్ళాడింది? ఆ మారిన తర్వాత దేవుడు ఆమెకు ఆస్వాదించిన జీవితం వచ్చిన తర్వాత యూదుడైన బోయాజును పెళ్ళాడింది. తర్వాత ఎస్తేరుని చూసుకుంటే ఆమె ఎవరిని పెళ్ళాడింది అంటే ఒక రాజుని పెళ్ళాడింది. ఆ రాజు ఎవరంటే యూదుడు కాదు, అల్లుడు అన్నమాట. అంటే ఇక్కడ ఈ రెండు గ్రంథాల ద్వారా మనం చూసుకుంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుంది అంటే దేవుడు యూదులకే రాజు కాదు, అన్యులకు కూడా రాజు, అన్యులకు కూడా దేవుడు అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. అందరూ మీ బైబిల్ తెచ్చి ఎస్తేరు 4:24 వచనం ఒకసారి చదవండి. ఎవరైనా 4:24 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫ్ఎస్సి 4:24 సారీ. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఓకే, మనం ఏం ధరించుకోవాలి అంటే నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే ఏంటి? నవీన స్వభావం అంటే మన పాత స్వభావాన్ని వదిలేసి కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ఓకేనా? శుభ్రపడటం అంటే ఏంటి చెప్పండి? శుభ్రపడటం, స్నానం చేయడం అంటే మనలో ఉన్న మురికినంతా తీసేసుకొని మంచిగా మనము శుభ్రపడటం. ఆ విధంగానే ఇక్కడ మన పాత వస్త్రాలు తీసేసి నవీన వస్త్రాలు ధరించుకోమని ఇక్కడ పౌలు గారు అయితే చెప్తూ ఉన్నారనమాట. పాత వస్త్రం ఏంటి, నవీన వస్త్రం ఏంటి అంటే మన పాత జీవితాన్ని మనము వదిలివేసుకోవడం. ఎందుకంటే మనము ఇంకా ఒక్క నెలలో మనం దేంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నామంటే నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం కదా. ఈ మనందరిలో ఎంతమంది ఎంటర్ అవుతారో కూడా గ్యారెంటీ లేదు. ఎంటర్ అవ్వబోతున్నాం అనుకుంటున్నాం కానీ ఏ రోజు ఏం జరగదో ఎవరికి నమ్మకం లేదు కదా. మనందరం చూస్తామనే దేవుడి మీద నమ్మకంతో, ఆయన మీద విశ్వాసంతో మనందరం చూస్తామని అనుకుందాం. కాకపోతే ఏ రోజు ఏ విధంగా ఉందో, ఏ క్షణం నీ జీవితం ఏమైందో నీకు నాకు తెలియదు. కాబట్టి మనమైతే ఆకాంక్షిద్దాం. ఈ నూతన సంవత్సరాన్ని మనము ఎదుర్కోబోయేటప్పుడు నువ్వు నేను ఏం చేయాలి అంటే మన పాత వస్త్రాన్ని మనము తొలగించేసుకోవాలి. పాత వస్త్రము అంటే ఏంటి అంటే ఇప్పుడు చర్చికి వచ్చాను కదా, స్నానం చేసేసి మాస్క్ వేసి కొత్త వస్త్రాలు వేసుకొని ఆ పాత వస్త్రం కాదుగా. శారీరకంగా శుభ్రపడటం ఓకే. పాత వస్త్రం తొలగించేసుకోవడము అంటే మనలో ఉన్న చెడునంతా కూడా మనము తొలగించేసుకోవాలి. చెడు మేమేం చేస్తున్నాం, ఏం పాపం చేస్తున్నాము అంటే చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపాలే మనం వదిలేసుకొని దేవుడి సన్నిధిలో మనము పరిపూర్ణంగా ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు పరిపూర్ణంగా ఉండాలి అంటే ఏ నిమిషము ఏ క్షణము నీ నా జీవితం అర్థమైపోవద్దు. నీటిపడదు అంటే నీ నా జీవితం. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు మనము మారు మనసు లేని స్థితిలో బ్రతుకుతామో ఆలోచించండి. మారు మనసు లేకుండా ఉంటామో ఆలోచించండి. మనం అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నా నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానని. నేనైతే పరిశుద్ధంగా లేను. నా హృదయ స్థితి నాకు నా దేవుడికి తెలుసు. ఆయన నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఇదే స్థితిలో నేను నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు నీకు నాకు దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రోజు నీతో నాతో సూటిగా మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నవీన స్వభావాన్ని ధరించుకోమని ఈ రోజు నా దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. నవీన స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే మనకు దేవునిలో అంటుగట్టబడినప్పుడు, దేవునిలో నాటబడినప్పుడు, ఆయన సన్నిధిలో ఎక్కువగా మనం ప్రార్థించినప్పుడు మనకి నవీన స్వభావం వస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న ఏ చెడు అలవాట్లు, ఏదైనా ఒక చెడు తీసేయాలి అంటే అది మన సాధ్యం కాదు. మానవ ప్రయత్నం వల్ల దాన్ని మనము తీసేయలేము. ఒక రోజు 2 రోజులు తీసేస్తామేమో.
సంపూర్ణంగా మనం తీసేయాలి అన్నప్పుడు మనకు ఒకనొకని సహాయం అయితే మనకు కావాలి. అది ఎవరో కాదు, మన దేవాతి దేవుడు. ఆయన మన బలహీనమైన ఈ లోకంలో నువ్వు నేను బలహీనమైన ఘటంగా పుట్టిన వాళ్ళమే. బలహీనంగా దేవుడు మనల్ని సృజించాడు. అందుకే అనునిత్యము ఆయన నిన్ను నన్ను కాచుకొని ఉన్నాడు, నిన్ను నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ నా బిడ్డ తొలగిపోతుందా, సక్రమైన మార్గంలో పోయే నా బిడ్డ ఒక్క మార్గంలోనికి ఏ విధంగా తప్పిపోతుందని ఆయన అనునిత్యం నీ తల్లైనా నీ తండ్రి అయినా ఒక క్షణం నిన్ను గమనించడం మాట్లాడేమో. కానీ ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవాది దేవుడు అయితే ఒక్క క్షణము కూడా ఆయన నిన్ను నన్ను మరవడు. ఒక్కసారి ఊహించండి, ఒక్క క్షణము ఆయన నిన్ను నన్ను మరిస్తే నీ నా జీవితం ఏమైపోద్ది ఆలోచించండి. ఇక్కడ ఇన్ని కోట్ల మంది, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి, మంత్రుల కింద మళ్ళా పంచాయతీ సెక్రటరీలు ఎంతమందో ఆఫీసర్స్ ఉంటారు కదా. అంటే కొద్దిమంది జనానికి మొత్తానికి మంత్రి, మొత్తానికి ప్రధానమంత్రి ఉంటాడు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కింద ఇప్పుడు మన దేశ జనాభా తీసుకుంటే 200 కోట్లు వచ్చేసింది. ఈ 200 కోట్లకు సంబంధించిన విషయాలన్నీ ఆయన ప్రధానమంత్రి లీడ్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు సర్వాధికారి అయిన ప్రభు కింద ఎన్ని కోట్ల మంది జనం మనం ఉన్నాం ఆలోచించాలి. ఇన్ని కోట్ల మంది జనంలో పలానా జ్యోత్స్నకి బాగా ఉంది అనేది కూడా నా దేవుడికి తెలుసు అంటే ఆయన నీ మీద నా మీద ఎంత దృష్టించున్నాడో ఆలోచించండి. ప్రతి ఒక్కరు మనం ఆయన్ని ప్రార్థిస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు ఆయన్ని మనము వేడుకుంటానే ఉన్నాం. కానీ ఇంత మందిలో కూడా నిన్ను నన్ను గుర్తు పెట్టుకున్నాడు అంటే ఆయన నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడో ఆలోచించండి బిడ్డలారా. అందుకోసమైనా మనం ఏం చేయాలి అంటే నవీన స్వభావాన్ని నువ్వు నేను ధరించుకోవాలి. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే భక్తులందరూ కూడా పుట్టడంతో మంచిగా భక్తి పరులుగా పుట్టల. కొందరు భక్తి పరులుగా పుట్టారు, దేవుని యొక్క నడిపింపులో మంచిగా మంచి తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కూడా సక్రమైన మార్గంలో ప్రవేశించకుండా వక్ర మార్గానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక భక్తుడు కానీ దేవుడి ప్రణాళికలో పుట్టి సంసోన్, వెరీ గుడ్, ఆయన్ని దేవుడికి ప్రదానం చేయబడిన వాడు. ఆయన తర్వాత ఇహలోక కార్యాలకు లొంగిపోయి ఆయనకు అప్పగించబడిన ఒక ప్రసన్నతమైన ఒక ప్రసిద్ధమైన ఒక కార్యాన్ని దేవుడి కోసం న్యాయాధిపతిగా నిలబడాల్సిన ఆయన తప్పిపోయి ఏం చేశాడు, దేవుడి యొక్క శాపాన్ని పొందుకున్నాడు. ఆ శాపం పొందుకున్నప్పటికీ లాస్ట్ లో రిలీజ్ అయ్యి దేవుడిని అడతాడు, ఆ ప్రార్థన నాకెంత ఇష్టం అంటే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఆయన శాపాన్ని భరిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రసన్నత ఒక్కసారి మనల్ని వదిలిపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సంసోను యొక్క జీవితాన్ని నువ్వు నేను ధ్యానిస్తే అర్థం అవుతుంది. ఆయన చూస్తే ఆ ఫిలిస్తీన్లందరూ భయపడే వాళ్ళట. సంసోను వస్తున్నాడంటే ఫిలిస్తీన్లందరూ పరుగులెత్తుకొని భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడి ప్రత్యక్షత, దేవుడి ప్రణాళిక ఆయనకు ఉన్నప్పుడు. అదే ఒక్కసారి ఆయన పాపంలో పడిపోయి దేవుడి ప్రసన్నత ఆయన వదిలిపోయినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు, ఆయన్ని కళ్ళు వీకేసి ఆయన్ని గాడుకు కట్టి దాన్ని తిరగలి చుట్టూ తిప్పుతున్నారంట. దేవుడు ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక రాజుగా ఉన్నావు. దేవుడు లేనప్పుడు నీ పరిస్థితి ఏమైంది? నీ ముందు నిలబడలేని జనం కూడా నిన్ను చూసి అవహేళన చేస్తున్నారు, నిన్ను అపహాస్యం చేస్తున్నారు. కానీ అప్పుడు సంసోను ఏం చేస్తున్నాడు అంటే అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, వచ్చి నన్ను వదిలిపోయావు ఎడవా, ఇది నీకు తగినదే భరించు అని చెప్పి దేవుడు వదిలిపోయాడా? వదలనా. ఒక్కసారి ప్రార్థన చేయగానే ఒక్కసారి రిలీజ్ అయ్యే దేవుడు ఆయన క్షమించేసి శక్తినిచ్చినప్పుడు ఏం చేశాడు అంటే ఆ దేవాలయాన్ని పూజ చేస్తే ఆ రోజు ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారంట. సంసోనుకి తిరిగి ఆయన కోల్పోయిన బలాన్ని దేవుడు ఇచ్చాడా? దేవుడి నుంచి తొలగిపోయిన తర్వాత దేవుడిని ప్రార్థించినప్పుడు ఇచ్చాడా? ఆ విధంగానే మనం తొలగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నీ పాత స్వభావాన్ని వదిలివేసి నవీన స్వభావాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నవీన స్వభావాన్ని పొందని. మనందరం బాప్తిసాలు తీసుకొని ఉన్నాం, మనందరం దేవుడి బిడ్డలను చెప్పుకుంటా ఉన్నాం, కానీ దేవుడు అయితే నీలో నాలో లేడు. నేనైతే సభాపూర్వకంగానే చెప్తున్నాను, నాలైతే దేవుడు లేడు. దేవుడు మనలో ఉంటే మనం కోపపడం, దేవుడు మనలో ఉంటే మనం అసూయపడం, దేవుడు మనలో ఉంటే మనము ఈర్ష్యపడం. మరి ముఖ్యంగా దేవుడు మనలో ఉంటే ఎదుటి వారి తప్పులు మనం ఎంచము. ఎదుటి వారి తప్పులని మనం ఏం చేస్తాము అంటే మనకి ఏమైనా విషయం తెలిసినప్పుడు రహస్యంగా దేవుని సన్నిధిలో ఆ బిడ్డ గురించి కానీ వాళ్ళ గురించి కానీ మనము ప్రార్థన చేస్తాము. అటువంటి స్థితి ఈ రోజు నీకు నాకు ఉందా?
ఆలోచించండి. ఈ ఒక్క విషయంలోనే నువ్వు నేను దేవుడికి దగ్గరగా ఉన్నాం అనేది ఆలోచించాలి. దేవుడే మనకు చెప్తాడు కదా, ఏదైనా ఒక పాపం కానీ ఒక దోషం కానీ నీ స్నేహితుల్లో నువ్వు గమనించినప్పుడు నువ్వు రహస్యంగా వాళ్ళని తీసుకెళ్లి మందలించమని చెప్పాడు. సభాపూర్వకంగా పెట్టి వాళ్ళని అవమానపరచమని చెప్పాడు. ఆలోచించండి ప్రియబిడ్డలారా. కాబట్టి దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న నేను, నాలో అయితే ఈ లక్షణాలు లేవు. కాబట్టి ఈ వాక్యం నాకే అనమాట. నీ యొక్క పాత స్వభావాన్ని వదిలివేసి నవీన స్వభావాన్ని పొందు అని చెప్తామండి. ఎందుకు ఇంకా 30 రోజులే నా చేతుల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి స్థితిలోనే దేవుడు మనం ఎదుర్కొనే దానికి సిద్ధపడదామా? ఆలోచించండి. ఒక్కొక్క క్రైస్తవుల మీద ఒక్కొక్క అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు మణిపూర్, ఇప్పుడు నైజీరియా. క్రైస్తవులని తెలిస్తే ఆ బిడ్డల మీద తెగబడి నరికేస్తున్నారట. అది నైజీరియాతోనే ఆగిపోదు. ఈరోజు నువ్వు నేను క్రీస్తు బిడ్డలను చెప్పుకుంటున్నాం కదా, నీ దగ్గరికి నా దగ్గర కూడా ఆ విపత్తు అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ దేనికి సూచనలు అంటే దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయన్నమాట. ఆ దేవుని రాకడను నువ్వు నేను ఎదుర్కొనే బిడ్డలుగా ఉన్నామా? అటువంటి సిద్ధపాటు నీలో నాలో ఉందా? ఆలోచించండి, ప్రశ్నించుకోవాలి. మనం ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉండి దేవా తండ్రి నన్ను క్షమించు 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 అని మనం ప్రార్థించే స్థితిలోనే ఉంటే మనం మారి ఎదుటి వ్యక్తికి మనం యేసుని మనం ఎప్పుడు పరిచయం చేస్తాం? ఎప్పుడు పరిచయం చేస్తాం చెప్పండి బిడ్డలు. ఇంకా మనమే మారని స్థితిలో ఉన్నాం, మనమే క్షమాపణ అడిగే స్థితిలో ఉన్నాం. ఇంకెప్పుడు నువ్వు మారి ఎదుటి వ్యక్తికి నీ యేసుని, ఎదుటి వ్యక్తికి దేవాది దేవుని నువ్వు పరిచయం చేస్తావు? అప్పుడు ఎప్పుడు అలాంటి స్థితిలోకి నువ్వు నేను వెళ్తాం? ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు నిన్ను నన్ను దేవాది దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నవీన స్వభావాన్ని పొందమని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే పాత జీవితం, పాత సంవత్సరం, నీ పాత అనుభవాలతోనే, పాత అలవాట్లతోనే నువ్వు బ్రతుకుతూనే ఉన్నావు. నీ పాత అలవాట్లోనే నువ్వు ఉన్నావు. కానీ ఇటువంటి పాత స్థితిలో నూతన సంవత్సరంలోనికి దేవుడు నిన్ను వెల్కమ్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. నూతన సంవత్సరంలోనికి నువ్వు ఇలాంటి రక్షణ లేని జీవితంతో ఆ నూతన సంవత్సరంలోనికి ఎంటర్ అవ్వాలని దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి మనము నీతిని ధరించుకోవాలంట, సత్యం అనే దట్టిని కట్టుకోవాలంట, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలంట. ఇటువంటి అన్ని అలంకారాలు, పరిశుద్ధ అలంకారాలు కలిగి దేవుని సన్నిధిలోకి మనము అడుగిడి మనము మన పాత స్వభావాన్ని వదిలివేసుకొని నవీన స్వభావాన్ని మనము పొందాలి. మనం ఎస్తేర్ రాణి గురించి ఇక్కడ మనము కొద్ది విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎస్తేర్ గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె ఒక అనాథగా పుట్టింది. తల్లిదండ్రులు లేరు. పినతండ్రి దగ్గర, మోర్దుకై పినతండ్రి దగ్గర పెరిగింది. తల్లిదండ్రుల దగ్గర పెరిగే పిల్లలు ఏ విధంగా ఉన్నారు? ఈరోజు సక్రమంగా ఉన్నారా? వాళ్ళ ప్యాంపరింగ్తో, వాళ్ళ ప్రేమలతో మన బిడ్డలు పాడు చేస్తున్నాం. కానీ ఒక పినతండ్రి దగ్గర పెరిగిన ఎస్తేరు ఎంత సక్రమంగా పెరిగింది అంటే తన పినతండ్రి నేర్పించిన ప్రతి ఒక్క పాఠాన్ని ఆమె అవలంబించుకుంది. యూదుడు, మోర్దుకై యూదుడు అనమాట. ఆయన దేవుని ఆమెకు పరిచయం చేస్తూ చిన్నప్పటి నుంచి కూడా ఆమెను ఆ విధంగా పెంచాడన్నమాట. తర్వాత రాజు కోసం కన్యకలందరినీ ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ కన్యకల్లో ఎస్తేరు కూడా ఎన్నిక చేసుకోబడింది. రాజు యొక్క అంతఃపురంలోనికి తీసుకువెళ్ళబడింది. ఆమెతో పాటు ఎంతో మంది కన్యకలు కూడా రాజకుమార్తెలుగా రాజుకు రాణిగా అప్పగించడానికి తీసుకుని వెళ్ళి ఆ రాజు ముందర నిలబడడానికి ఆ కన్యకలకి అన్ని సపర్యలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అన్ని రోజు వాళ్ళని బాగా మంచిగా బ్యూటిఫికేషన్ చేయడానికి ఒక పరిమళ తైలాలతో స్నానాలు చేయడం, వాళ్ళకి అన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎస్తేర్ మటుకు అటువంటి ఏమీ చేసుకోకుండా ప్రత్యేకించబడి ఆమె బ్రతుకుతూ ఉంది. ఆమె మీద నియమింపబడిన హేగే ఆ నపుంసకుడు గమనిస్తూ ఉన్నాడు. ఏమా ఇతర కన్యకలందరూ ఇన్ని పరిశుద్ధాలంగా ఇటువంటి పరిమళ తైలాలన్నీ పూసుకుంటూ చాలా అందంగా తయారవుతూ ఉంటే నువ్వేమమ్మా ప్రత్యేకించబడి దూరంగా ఉన్నావే అంటే ఆమె అయ్యా నాకు పగు మాత్రమే చాలు, నాకు ఇటువంటి అలంకరణలు నాకు అవసరం లేదు. అక్కడే ప్రత్యేకింపబడిన జీవితాన్ని చాటిందా దేవుడి బిడ్డగా ఆమె ప్రత్యేకతను చాటుకుంటా. ఈరోజు నువ్వు నేను ప్రత్యేకతను చాటుకుంటున్నాము బిడ్డలను ఆలోచించండి. నలుగురిలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు మనం దేవుడి బిడ్డలుగా నువ్వు నేను ప్రత్యేకతను చాటుకుంటున్నామా? ఇక్కడ ఎస్తేర్ అయితే ఆ రాజు అందరికి ఇచ్చిన అలంకరణలన్నింటినీ తిరస్కరించి తగు మాత్రం అలంకరణలు చేసుకొని ఆమె రాజు సన్నిధికి తీసుకెళ్ళబడిందట. ఈ హేగే అడుగుతున్నాడు, ఎస్తేరు ఏమ్మా
గమనిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, అయ్యా మీరు నాకు ఏ అలంకరణ అయితే నియమించారో ఆ అలంకరణ నాకు ఇవ్వండి, చాలు, తగు మాత్రం చాలు అంటే ఆ హేగే నిర్ణయింపబడిన ఆ అలంకరణను తీసుకొని రాజు ఎదుటికి వెళ్ళి నిలబడింది అనమాట. ఎన్నో పూసుకొని ఎన్నో అలంకరణలు చేసుకున్న రాజకుమార్తెలు అందరూ కూడా ఆ కన్యకలందరినీ కూడా తిరస్కరించి రాజు యొక్క దయ ఎవరి ముందు ఎవరి మీదకి వచ్చింది అంటే ఆ పరిశుద్ధ అలంకారంతో వెళ్ళిన ఆ ఎస్తేరు మీదకి వచ్చింది. అక్కడ మనము మానవీయంగా ఆలోచిస్తే రాజు నన్ను ఇష్టపడాలి అంటే మంచిగా అందరినీ నేను రెడీ అవ్వాలి, అవి పూసుకోవాలి, ఇవి పూసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి అంటేనే పెళ్లి కూతురు ఎంత తయారవుతారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంత సిద్ధపడతారు కదా. అది వాళ్ళకి ఒక మంచి ఒక మెమరబుల్ అకేషన్. ఇప్పుడు ఒక రాజు ముందు నిలబడాలి అంటే రాణి ఆ కన్యకలకి ఎంత విధంగా మిగతా వాళ్ళందరూ అలంకరింపబడి ఉంటారో ఆలోచించండి. కానీ ఎస్తేరు మటుకు ఆమెకు తన తండ్రి నేర్పించిన మంచి బుద్ధులు, ఆ హేగే నియమించిన బహుమాత్రపు అలంకరణలు చేసుకొని ఆ రాజు ముందు నిలబడినప్పుడు ఎవరు ఎన్నిక చేసుకోబడ్డారు చెప్పండి? ఎస్తేరు ఎన్నిక చేసుకోబడింది. అక్కడ ఆమె మీద దేవుడి ప్రణాళిక ఉంది. ఏదైనా ఒకటి జరగాలి అంటే వాళ్ళ మీద దేవుడి ప్రణాళిక, ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే దాని వెనుక దేవుడి ప్రణాళిక అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్తేరుని ఎందుకు అంతఃపురంలో ప్రవేశపెట్టాడు, ఆ రాజుకు రాణిగా ఎందుకు పెట్టాడు అంటే యూదుల మీదకు వస్తున్న ఆ ఒక శాపాన్ని ఆ యూదుల ఆ ప్రజలంతా రక్షించడానికి దేవుడు ఏం చేశాడు అంటే ఆ ఎస్తేరు రాణిని తీసుకెళ్లి ఆ అంతఃపురంలో పెట్టారనమాట. తర్వాత ఆమె ఎదురుకునే స్థితిని మర్చిపోయిందా? వెళ్ళిన తర్వాత అబ్బా నేను రాణిని అయిపోయాను అని చెప్పి ఆమె మునుపటి స్థితిని మర్చిపోయిందా? మర్చిపోలేదు. ఆమె తన పాత స్థితిని గుర్తు పెట్టుకొని తన పినతండ్రి తన తండ్రి ఆమెకు ఏమి నేర్పించాడు, ఏ పాఠాలు నేర్పించాడో ఆ పాఠాలన్నిటిని గుర్తు పెట్టుకొని ఆమె అంతఃపురంలో దేవుని ప్రార్థిస్తూనే ఉందన్నమాట. తర్వాత ఆ సమాజం మీదకి ఆ యూదుల జాతి మీదకి శాపం వచ్చేసినప్పుడు మోర్దెకై చెప్తున్నాడు, ఎస్తేరు నువ్వు సంతోషంగా ఉన్నావేమో, నాకెందుకు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, దేవుడు ఈ జనుల పక్షాన నేను అక్కడ నిలబెట్టి ఉన్నాడు కాబట్టి ఈ జనాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది కాబట్టి నువ్వు ప్రార్థించు అన్నప్పుడు ఆమె నాకెందుకు, మీ పని మీరు చూసుకోండి అనేది అలాగేనండి అని చెప్పి మీరందరూ ఫాస్టింగ్ ఉండండి నేను ప్రార్థన చేస్తానని చెప్పలా, మీరందరూ ఉపవాసం ఉండండి నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయాలి అంటే మనకే మనం వెళ్ళి దాన్ని ఎదుర్కొంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకదనమాట. మనం ఏం చేయాలి అంటే ముందుగా దేవుని దగ్గర కనిపెట్టాలి. అది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంది అంటే తన పినతండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది. ఇక్కడ మీరు ఇంకొక సన్నివేశాన్ని కూడా గమనించాలి. ఆ హామాను వస్తున్నప్పుడు మోర్దెకై ఆయనకి మొక్కలేదంట. ఎందుకు మొక్కరు అంటే యూదులు దేవుడికి తప్పించి ఎవరికి మొక్కలేదన్నమాట. అందుకు ఆ హామానికి యూదులు మొక్కలేదన్నమాట. మోర్దెకై మొక్కలేదు, ఆయన యూదుడు కాబట్టి. అక్కడ ఇంకా అసూయ స్టార్ట్ అయిపోయింది హామానికి. అంటే ఈ మోర్దెకై ఇంకెంత ఆయన దేవుడిని కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత పాటించే బిడ్డగా ఉన్నాడు ఆలోచించండి. అమ్మో నేను ఒక బానిసలా ఉన్నాను, నాకెందుకులే ఏమైతే ఏదైంది, హామాను వచ్చాడు కదా నేను మొక్కదాన్ని అనుకున్నాడా? ఆయన ఏం నేర్చుకున్నాడో దేవుని సన్నిధిలో ఏం అలవర్చుకున్నాడా? ఆయన వదులుకున్నాడా? వదులుకోడా. ఏదైనా నేను నా దేవుడికే మొక్కతాను అని చెప్పి నిజంగా దేవుడు భక్తులుకుండే నిబద్ధత అదండి. మొక్కలేదు ఆయనకి, మొక్కలేదు. ఇంకా అక్కడ ఏం జరిగింది అంటే అసూయ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక పక్క అసూయ ద్వేషాలతోటి మోర్దెకై భరిస్తూనే ఉన్నాడు. యూదుల మీదకి శాపం అయితే వచ్చేసింది. ఆయన కృంగిపోలే, అయ్యో యూదులందరినీ నశించిపోతున్నామే, ఏమవుతుందోనే ఏమవుతుంది. మోర్దెకై కృషించిపోకుండా ఏం చెప్తూ ఉన్నాడంటే అమ్మా మన జాతి మీదకి ఈ విపత్తు అనేది వచ్చేసింది, దయచేసి ప్రార్థించు అని చెప్పినప్పుడు సమాజం అంతా మీరు సమాజ మందిరంలో ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తెలతో అందరూ మేము ఉపవాసం ఉండి మేము ప్రార్థిస్తాము. నేను 3వ నాడు రాజు యొక్క అనుమతి లేనిది, అది రాణి అయినా సరే రాజు ముందుకు వెళ్ళకూడదు. ఆయన 3 ఎట్లా ఉంటుందో ఆయనకి ఏముందండి, రాజు అనుమతి ఇస్తే దెబ్బలకు పొదవ అనేది సామెత ఉంది కదా. ఇప్పుడు ఆయన 3 ఏ విధంగా ఉంది, రాజు ఏ విధంగా ఉన్నాడు, ఈమె ఆయన ముందుకు వెళ్ళాలి అంటే భయమే కదా. నీకు అసలు ఎంత ధైర్యం నా ముందుకు వస్తావా, మరణ శిక్ష విధించాలంటే ఇంకా చావుకు అప్పగించడమే. కానీ ఎస్తేరు అంత ధైర్యంగా రాజు ముందుకు ఎందుకు వెళ్ళడానికి సిద్ధపడింది అంటే ఆ
ఆమె వెనక ఏముందమ్మా? దేవుని యొక్క ప్రార్థన. దేవుడు ఉన్నాడన్న నమ్మకం. ఆ దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఎస్తేరుకి ఎప్పుడు వచ్చింది అంటే సమాజం అంతా ఆమె కోసం ప్రార్థించారు. ఆమె కూడా ఆమె కోసము ప్రార్థించుకుంది. కాబట్టి అంత ధైర్యంగా ఆమె ముందడుగు వేసిందనమాట. ముందడుగు వేసినప్పుడు ఏ విధంగా అయింది? రాజు దగ్గరికి పరిశుద్ధ అలంకారాలు, దేవుని యొక్క ప్రార్థన, దేవునితో ఆమె పెనుగులాడిన కన్నీటి అనుభవం, ఆమె కోసం సమాజం అంతా చేసిన ప్రార్థన, ఆ ఒక్క ప్రసన్నతతో ఆమె ఆ రాజు వద్దకు వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేశాడు అంటే ఆ రాజు ఆమెకు దండాన్ని చాపాడంట. దండం మన 23వ కీర్తనలో ఉంది కదా, నీ దుట్టు కరియో నీ దండము నన్ను ఆదరించును, గాఢాంధకారంలో నేను సంచరించినను, దేనికి నేను భయపడను. ఎందుకు? నీ దుడ్డు కరియో నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఇక్కడ ఎస్తేరు కూడా ఏమి కనిపించింది అంటే దండము చాపాడంట. దండము చాపడం అంటే ఆమె పట్ల ప్రసన్నత కలిగింది రాజుకి. రాజుకి ఎందుకు ప్రసన్నత కలిగింది అంటే ఆమె విషయం తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటా పోయి ఆ రాజు నన్ను ఇష్టపడ్డాడు కదా, నేను రాణినే కదా, చొడవకపోయిందా రాజరక్క ఏంటి విషయం అని చెప్పి పోలా. ఏం చేసింది? ముందు దేవుడు సన్నిధిలో కనిపెట్టింది. ఈ రోజు నీ నా జీవితం ఏ విధంగా ఉంది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విషయం జరిగినప్పుడు డైరెక్ట్ గా నువ్వే అడ్డపోతున్నావా? దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నావా? ఆలోచించు ప్రియ బిడ్డ. దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నావా? డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నావా? డైరెక్ట్ అటాక్ లో మనకు ఎదురయ్యేది విపత్తే. డైరెక్ట్ అటాక్ లో నీ ముక్కైనా పగులుతుంది, ఎదుటివాడి ముక్కైనా పగులుతుంది. అక్కడ జరిగేది ఏమి నీకు మంచి జరగదు. అదే దేవుడి సన్నిధిలో ఈ విపత్తుని నేను ఏ విధంగా జయించాలయ్యా, ఈ సమస్యని నేను ఎట్లా ఓవర్కమ్ చేయాలయ్యా, ఈ బాధని నేను ఎట్లా జయించాలయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు ఆ సమస్యకి దగ్గర పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడనమాట. ఇక్కడ జరిగిన విషయం కూడా ఏంటి అంటే ఎస్తేరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని సిద్ధపడింది. ఆ రాజు సన్నిధికి వెళ్ళడానికి ఆమె సిద్ధపడి ఆ రాజదండాన్ని చాపాడంట. రాజదండాన్ని చాపినప్పుడు అడుగుతున్నట్టయ్యా, నా ఇంటికి నువ్వు విందు నీకే కావాలంటే నీకు అర్ధ రాజ్యాన్ని నీకు రాసిస్తాను. ఒక రాజు ఏంటమ్మా ఆమెకు అర్ధ రాజ్యాన్ని రాసిచ్చేది. ఆ ప్రసన్నత అంతా ఎస్తేరుకి ఏ విధంగా వచ్చింది అంటే ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన ఉపవాస ప్రార్థన. ఈ రోజు దేవుడు నీ వైపు నా వైపు దండం చాచాలి అంటే, దేవుడి యొక్క ప్రసన్నత రావాలి అంటే నువ్వు నేను ఏం చేయాలి అంటే ఆయన యొక్క ప్రసన్నతను నువ్వు పొందాలి. ఆ ప్రసన్నత ఊరికే నీకు నాకు రాదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ లోకం నిన్ను వదిలివేయచ్చు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నిన్ను వదిలివేయచ్చు, నిన్ను కించపరచవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను ఏమైనా చేయొచ్చు. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మటుకు నిన్ను వదలడు. ఆయన మటుకు నిన్ను వదలడు. నీ కన్నీటికి ప్రతి ఒక్క బాష్ప బిందువుకి ఈ లోకస్తులకి అది చులకనగా ఉండొచ్చు, నువ్వు ఏడ్చే ఏడుపు, నువ్వు పడే బాధ. కానీ నీ కన్నీటి బాష్ప బిందువుకి ప్రతి ఒక్క బాష్ప బిందువు కూడా సమాధానం చెప్పేవాడు ఒకడు ఉన్నాడయ్యా. ఆయన ఎవరో కాదు, నేనా యేసయ్య. ఆయన మన కన్నీటినంట కవిలో భద్రపరుస్తారంట. మన కన్నీటికి విలువ ఉందా ఈ రోజుల్లో? లేదు. ఏడ్చినా దేనికి విలువ లేదు. కానీ నీ కన్నీటికి విలువ కట్టే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రలాపించాలి. నీ పాత స్వభావాన్ని వదిలివేయాలంటే నీ చేత కాదు, నువ్వు సరిపోవు. ఆ పాత స్వభావం నువ్వు నేను వదలాలి అంటే ఆయన యొక్క సపోర్టు నీకు నాకు కావాలి. మనం అనుకోవచ్చు ఇది ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడంట. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఒక దైవ సేవకులు ఒక ఆర్ఫనైజ్ నడుపుతూ ఉన్నాడంట. 300 మంది పిల్లలు ఉన్నారంట. ఆర్ఫనైజ్ ఎలా జరుగుతుంది? ఎవరైనా ఆఫరింగ్ ఇస్తే కదా, ఎవరైనా ఇస్తే ఆ రోజు ఎవ్వరూ ఆఫరింగ్ ఇవ్వలేదంట. పిల్లలకి లంచ్ పెట్టాలి.
ఏం లేవు, ప్రొవిజన్స్ ఏం లేవు, పిల్లలకి వండాలి. కానీ ఆయన నిబద్ధత ఎంత గొప్పదంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాడంట, అయ్యా ఈ పిల్లల్నేమో నాకు ఇచ్చావు, ఈ బిడ్డల కడుపు నేను నింపాలి, ఎట్లా నాయన అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. 12 అయిపోయింది, 12:30 అయిపోయింది. ఇంకొక అందరు పిల్లలు ప్లేట్లు వచ్చేసారంట. వాళ్ళకేం తెలుసు, చిన్న బిడ్డలు ప్లేట్లు పట్టుకొని ప్లేట్లు ఇట్లా పెట్టుకొని కూర్చున్నారంట. ఆయన చెప్పలేడు కదా, తండ్రి ఇప్పుడు బిడ్డలకి ఇంట్లో అన్నం లేదంటే తల్లి తండ్రి బిడ్డలకి చెప్పలేరు. ఆయన కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆ కడుపులో బాధ వేదన. కానీ ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అన్న నమ్మకం అయితే ఆయనకుంది. ఆ బిడ్డలందరికీ చెప్పాడంట, నానా మీరు ప్రార్థన చేయండి, దేవా మాకు అనుగ్రహించిన ఈ ఆహారాన్ని బట్టి వందనాలు అని ప్రార్థన చేయండి నానా అంటే, ఆ బిడ్డలందరూ అన్నం ఎక్కడుంది, ఏంది పాస్టర్ గారు చెప్తున్నారు మా తండ్రి ప్రార్థన చేయమని. కానీ పెద్దవాళ్ళమైతే మనం ప్రశ్నిస్తాం, ఏ అందయ్య నువ్వు చెప్పేది కళ్ళొక్క మాకు కనిపిస్తుంటే. చిన్న బిడ్డలు కదా, ప్రశ్నించలేకపోయారు. ఆ తండ్రి చెప్పినట్టే ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తూ ఉన్నారు బిడ్డలందరూ. అంతలోకే అక్కడ వచ్చి సార్ సార్ అని చెప్పి పిలిచారంట. అయ్యగారు బయటికి వెళ్ళారంట. అయ్యా మేము ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసామండి, ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ అన్నాలన్నీ ఉన్నాయి, 300కి సరిపోయే అన్నాలండి. ఇక్కడ ఒక ఆర్గనైజ్ ఉందని మేము విన్నాము, ఇవన్నీ బిడ్డలకు మేము పెట్టచ్చా అంటే, నాయన రాండి నాయన అని చెప్పి ఆహ్వానించి ఆ బిడ్డలందరికీ మామూలుగా రోజైతే ఒక పప్పు ఒక పచ్చడితో తినే బిడ్డలు ఆ రోజు ఏం తిన్నారు, పెళ్లి భోజనం తిన్నారంట, అన్ని డిఫరెంట్ ఐటమ్స్తో. నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆయన వదిలేస్తాడా? వదిలేడు బిడ్డలారా. మనం అనుకోవచ్చు ఇది ఎలా లాజిక్, దేవుని దగ్గర లాజిక్ ఎప్పుడు పనికిరాదు. దేవుని దగ్గర లాజిక్ పనికిరాదు. దేవుడు ఉన్నాడు అంటే లాజిక్ ఉండదు. వెంటనే మన మనసు వెంటనే లాజిక్ ఎత్తాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళే లాజిక్ ఎత్తారు, పామర్లు ఎప్పుడు లాజిక్ ఎత్తరు. దేవుడు అంటే గుడ్డిగా దేవుడిని నమ్ముతారు కాబట్టి. అందుకే దేవుని శిష్యులందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరు కాదు, అందరూ పామర్లే. చేపలు పట్టుకునే వాళ్ళే అందరూ. పండితులు దేవుడికి అవసరం లే, పామరులే కావాలి ఆయనకి. ఎందుకంటే ఆయన చెప్పింది వింటారు, ఎదురు ప్రశ్నించరు. ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎక్కువగా లాజిక్లు, ఇది ఎలా జరగద్ది. చిన్న బిడ్డలు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారు. అదే మనలాంటి వాళ్ళు అయితే ఏం లేకుండా ఏంది నాయన. ఆ రోజు 3 రొట్టెలు 5 చేపలు, ఎన్ని 3 అవి ఆ చిన్న బిడ్డ వాళ్ళు కూడా అందరూ తెచ్చుకొని ఉంటారు కదా, ఎవరో ఒకరు దేవుని సన్నిధి పోతున్నప్పుడు బాక్సుల్లో గిక్సులు పెట్టుకొని తెచ్చుకొని ఉంటారు కదా. మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే, చిన్నవాడు లాజిక్ తెలియని వాడు కాబట్టి, అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయ్యా, నా లాంటిది ఉంటుంది, నా దగ్గర కూడా ఒక 2 రొట్టెలు, ఈ 2 రొట్టెలు ఇంతమందికి ఏం సరిపోతాయని చెప్పి బాక్స్ లోపల పెట్టుకొని ఉంటా. నాది లాజిక్, చిన్న బిడ్డకి లాజిక్ లేదు. నా దగ్గర ఉన్నాయ్యా చూపించారా, ఎంతమందికి పంచాడము. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు లాజిక్ వర్కౌట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. ఎలా జరగద్ది అంటే జరగద్దు అంతే. లాజిక్ మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఎర్ర సముద్రం చీలుద్దా? లాజిక్ లేదు, కానీ ఎర్ర సముద్రాన్ని చీల్చాడా? ఆకాశం నుంచి ఆహారం పడేదేందమ్మా, ఆకాశం నుంచి ఆహారం పడేదేంది? లాజిక్ అక్కడ ఏమన్నా వర్కౌట్ అయిందా? దేవుడు ఆహారాన్ని ఇచ్చాడా? పూరీలు కురిపించాడా? రాయి నుంచి నీటిని ఇచ్చేదేందమ్మా, రాయిని కొడితే నీరు ఇచ్చేదేంది? కర్ర వేస్తే పాము, ఏంటి ఇవన్నీ? చనిపోయిన లాజరు లేచి బయటికి రావడం ఏంది? ఇక్కడ ఏదన్నా లాజిక్ వర్కౌట్ అయిందా? దేవుడు ఉంటే లాజిక్ ఉండదు, లాజిక్ ఉంటే దేవుడు ఉండడు. కాబట్టి గుర్తు పెట్టుకొని, దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఎవరు చేయగలరు అంటే అది ఒక్క యేసయ్య మాత్రమే, ఒక్క యేసయ్య మాత్రమే. నా కొడుకు నన్ను అడిగాడు, చర్చికి రారా ఎగ్జామ్ బాగా రాస్తా అంటే, చర్చికి వస్తే ఎగ్జామ్ నేను ఎట్ట బాగా రాస్తాను, నేను చదవకుండా. లాజిక్. ఎగ్జామ్స్ రాసాడు, మార్కులు తగ్గాయి. అమ్మా కుటుంబాలకు నేను వస్తా అమ్మా, ప్రార్థన చేసుకుంటా అమ్మా. దేవుని ప్రసన్నత అర్థమైందా? ఈరోజు అసలు ఏం గలబజలు గమ్ముకొచ్చి కూర్చున్నాడు చర్చిలో అంటే, దేవుని యొక్క మనం చెప్తా ఉండాల. లాజిక్లు ఎన్ని లాజిక్లు అడుగుతాడంటే, మా అబ్బాయి నన్ను అన్ని లాజిక్లు, కానీ వాడికి చెప్పాలి సమాధానం చెప్తూనే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈరోజు ఏం కలబజేయలే, నన్ను ఏం విసికిచ్చలే, చర్చి అనగానే వచ్చి గమ్ముకొచ్చి. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది, అమ్మో దేవునికి నేను ఏమన్నా చేస్తే నాకేమి జరగదు అని రియలైజ్మెంట్ వాడికి స్టార్ట్ అయింది. నెక్స్ట్ డేనే అమ్మ కుటుంబారాధన పెట్టుకుందామమ్మా, నేను వచ్చేస్తానమ్మా, మార్కులు తగ్గిపోయాయమ్మా,
అంటే నేను చదవకుండా మార్కులు ఎట్టొస్తాయి? దేవుడిని ప్రార్థన చేస్తే మార్కులు ఇస్తాడా? ఇస్తాడు. నువ్వు చదవాలి, దేవుణ్ణి కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి లాజిక్ ఉన్న దగ్గర దేవుడు ఉండడు. ఖచ్చితంగా మన బైబిల్ గ్రంథంలో తీసుకుంటే జరిగిన ప్రతి ఒక్క అద్భుతాలన్నీ లాజిక్ లేకుండా జరిగినాయి. ఒకసారి ఆలోచించండి, పైన ఆకాశం, భూమి గుండ్రంగా ఉంది, తిరుగుతూనే ఉందా? ఆ భూమి కింద పడలేదే. సముద్రం ఉంది, అది ఎందుకు ఆ గట్టును దాటి బయటకు రావట్లా? అలొస్తుంది, అక్కడికి ఆగిపోతుంది. మన ఊర్ల మీదకి ఎందుకు రావట్లా? ఆకాశం ఎందుకు కింద పడట్లా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎందుకు కింద పడట్లేదు? ఎందుకు? దానికి ఒక రీజన్ చెప్తాడు వాడైతే. మా వాడి దగ్గర థీరీలు అన్నీ ఉంటాయి. కానీ నా థీరీ ఏంటంటే, ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క ఆజ్ఞను మీరి ఏ సృష్టము కూడా దాటదు. ఒక్క మానవుడు తప్పించి దేవుడు సృష్టించిన ఏ సృష్టి కూడా దేవుని యొక్క మాటను మీరదు. కాబట్టి లాజిక్ లేని భక్తి నీలో ఉంటే ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని నువ్వు నేను చూస్తాం. కాబట్టి కొత్త సంవత్సరంలోనికి అడుగిడబోయే నువ్వు నేను మన పాత జీవితాలను వదిలేసుకొని పౌలు గారు చెప్పినట్లు నవీన స్వభావాన్ని ధరించుకొని నూతన సంవత్సరంలోనికి అడుగిడాలని మీ అందరినీ నేను కోరుకుంటూ, నేను కూడా మారాలని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ నా ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. నియమించిన ఆ సౌందర్యాన్ని తిరస్కరించి పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని వెళ్ళింది. ఎప్పుడైతే మన నీతి సూర్యుడు, మన రాజు, నిన్ను వరించబోయే ఆ పెళ్లి కుమారుడు, ఆయన దయను పొందాలంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధికి రండి. ఆయనకి నమస్కారం ఏ విధంగా చేయాలా? పరిశుద్ధ అలంకారం ధరించుకొని చేయాలి. ఈరోజు వివాహం కదా, అందరూ అక్కడ చూస్తే కొత్త కొత్త చీరలు, అసలు వాళ్ళకున్న వాటిల్లో చాలా చక్కగా వాళ్ళందరూ అలంకరించుకొని వెళ్ళారు. పెళ్లి కుమార్తెను చక్కగా అలంకరించారు. పెళ్లి కుమారుడు కూడా రోజు ఉండే రీతి కాకుండా ఈ దినం ఇంకొక రీతిగా అలంకరింపబడ్డాడు. పెళ్లి కుమార్తె విలువైన, సౌందర్యవంతమైన, అలంకారపరమైన వస్త్రధారణ ఎందుకు చేసుకుంది అంటే పెళ్లి కుమారుడి యొక్క ప్రేమను పొందడానికి. కాబట్టి రాజు దయను పొందాలి అంటే ఏ ధరించడం వల్ల? పరిశుద్ధ అలంకారం. అన్నీ చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. శాంతమ్మ ప్రార్థన చేయాలి.